వాట్ ద హెల్. మళ్ళీ ఏం దొరికిందిరా ఇజ్జుడు. అసలు మనం తినే కీరా ఉందా ఇలా ఉండాలి, కానీ జెనెటికల్ మాడిఫై చేసిన తర్వాత ఇలా తయారైంది అనమాట. స్ట్రేంజ్. బనానా ఉందా, బనానా ఇలా ఉండాలన్నమాట, కానీ జెనెటికల్ మాడిఫై చేసిన తర్వాత ఇలా అయింది, మొత్తం రబ్బర్ లెక్క. మొత్తం సేమ్ ప్రతి ఫ్రూట్కి వెజిటేబుల్కి ఇదే వ్యవహారం చేశారనమాట. వాటర్ మెలాన్ కూడా ఇంతకుముందు ఇట్లా ఉండేది ఇంత సీడ్స్తో, బట్ ఇప్పుడు చూసారు అసలు సీడ్స్ చాలా తక్కువ ఉండి ఇంతగానం అయింది, ఇలా మార్చేశారనమాట. టమాటా ఇంతకుముందు ఇలా జెనెటికల్ మాడిఫై చేసిన తర్వాత ఇలా. క్రేజీ. ఈ కాలంలో ప్రతి ఒక్కటి జెనెటికల్ మాడిఫై చేసేస్తూనే ఉన్నారు. అంటే కొంతమంది ప్రకృతి యొక్క డిఎన్ఏతో ఆడుకుంటున్నారు అనమాట, లిటరల్లీ చేంజెస్ చేసేస్తున్నారు. సో దట్ ఇవి ఫ్రూట్స్ అనేవి ఇంకా అట్రాక్టివ్గా కనపడి జనాలు ఎక్కువ మంది ఎక్కువ కొంటారనమాట, సేల్స్ ఎక్కువ అవ్వడానికి కోసం. కొన్ని స్టడీస్ ప్రకారంగా ఏంటిదంటే ఈ జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిక్స్ కానీ ఇవన్నీ తింటే కనుక మనకి రోగాలు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఇంతకుముందు గమనించారు పూర్వకాలంలో 80 to 90 years ఎటువంటి రోగాలు లేకుండా ఉండేటోళ్ళు, బట్ రీసెంట్లీ ఈ సంవత్సరం ఫీవర్ రావట్లేదంటే బెటర్ అనైనా ప్రతి ఫ్రీక్వెంట్గా ఫీవర్లు వచ్చేస్తున్నాయి, రోగాలు వచ్చేస్తున్నాయి, క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి. బట్ ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని జెనెటికల్లీ మాడిఫై అనేది ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? మేబీ ఇదంతా ఒక పెద్ద ప్లాన్లో ఏమైనా ఒక పార్ట్ అయి ఉండొచ్చు, ఏదైనా పెద్ద ప్లాన్ జరుగుతుందేమో. మరి ఈ ప్లాన్ ఎవరిదంటావు? తెలుసు కదా, వాళ్ళ పేర్లు మనం తీసుకోమని.